చేస్తున్న పని? కోకోకోలా బిజినెస్. అది కాదు. ఓ ఇదా, ఉప్మా తింటున్నా. దిస్ ఇస్ టూ మచ్. అవును, ఉప్మాలో ఉప్పు టూ మచ్ గా ఉంది. ఈ నెల కన్నారండి మీరు? నేనెక్కడ కలిసొచ్చాను? సిసేరియన్ చేసి నెల ముందే బయటికి తీసేశారు. అమ్మగారు అడిగేది ఆల్బమ్ గురించి. పియ్యకి ఎందుకు చూపించావు అది? లేకపోతే అది నా మీద పైట వేయాలని చూస్తుంది. బాసుల మీద బయట వేసే రైట్ పియ్యలకి ఉందిరా. ఆ రోజుల్లో నేను కూడా నీ నాన్న దగ్గర పియ్యగా పని చేస్తూ బయట వేసాగా పట్టి ఈ రోజు నేను నీకు మమ్మీ అయ్యాను. ఈ రోజేంటి? నన్ను కన్న రోజే అయ్యావు. ఇంత కారంగా ఉందేంటి? స్టమక్ మండి కావాలని వేసా. అంటే ఏంటని ఉద్దేశం? ఇలా ఉప్పు కారం ఎక్కువ వేస్తే చచ్చినట్టు తింటాడా? తినకపోతే మానేయమను. ఇక లాభం లేదు అబ్బాయి గారు. వెంటనే ఒక మంచి అమ్మాయిని చూసి పని మనిషిగా పెట్టా. పెళ్లి చేసుకోవడానికేగా? కాదు, వంట చేసి పెట్టడానికి. అంతేగాని వెడ్డింగ్ మాత్రం చేసుకోవు. ఒరే బుజ్జి, నీ వయసు వాళ్ళంతా వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే నా వయసు వాళ్ళంతా ఆ గ్రాండ్ సన్స్ తో ఆడుకుంటుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? పెళ్లి గురించి మీకున్న ధ్యాస ఈయనకి లేదండి. చీ 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 చీ. ఆఫీస్ లోనే కాదు, ఇంట్లో కూడా నాకు పీస్ లేదు. మిమ్మల్ని పీస్ పీస్ చేస్తాను. ఇవాళ మన నైట్ లొకేషన్ ఇదే. ఈ లేడీస్ హాస్టల్ ఏం దొరుకుతుంది గురు? రిబ్బన్లు సారాలు తప్ప. నేను చెప్పానా మనల్ని దొంగలు అనుకుంటాడని? దొంగలను ఎందుకు అనుకుంటాం బాబు? మాకు మాత్రం తెలదేటి. కుర్రోళ్ళు లేడీస్ హాస్టల్ ఈ టైంకి ఎందుకు వస్తారో మాకు బాగా తెలుసు. మేము ఎందుకు వచ్చామో చెప్పు. 101 లో లీలారాణి కోసం, 109 లో పద్మ కోసం వచ్చుంటారు. కరెక్ట్ గా చెప్పేసారు. పద్మ ఏం చేస్తుంది? ఇప్పుడు దాకా క్యారిడర్ లో వెయిట్ చేసి ఇప్పుడే లోపలికి వెళ్ళింది. ఓహో, లీలారాణి ఉందని చెప్తాం కదండి. నువ్వు కొంచెం కోఆపరేషన్ చేయాలి. ఫుల్ కోఆపరేషన్ చేస్తాం. అందరూ చిరకొంద కొడిచేయండి. అలాగే. ఆఫ్టర్ ఆల్ 100-200 ఏంటి చీప్ గా? ఇదిగో తీసుకో. అయ్యి బాబా 500. నా బాబే, నువ్వు రోజు వచ్చాయి, ఫుల్ కోఆపరేషన్ చేస్తాను. వచ్చేస్తాను. జాకెట్ పర్సు పర్సుది. ఎందుకురా? మధ్యలో ఆకలిస్తే తినొచ్చని. అది బ్రెడ్ కాదురా. ఓ అయ్యా, ఏంటి అలా చూస్తున్నావు? గేదిలా ఉంది. ఇది స్టూడెంటా? ఓడనే ఉంటది కానీ. నన్ను కాటేసుకున్నా. చూసావా గురు, దీని పర్సనాలిటీకి నాకు కావాల్సి వచ్చాడట. రేపు అమ్మల గారికి ఫోన్ చేసి చెప్తాం. కానీ అవెందుకురా? బాగుంటే ఇంట్లో వాడుకోవచ్చు, లేకపోతే ఆఫ్ రేట్కి అమ్ముకోవచ్చు. ఈ అమ్మాయికి ర్యాంక్ గ్యారంటీ. మంచం ఇచ్చి ఉండరు. అదేంటి గురు ఇక్కడ సెటిల్ అయిపోయా? ఈ అమ్మాయిని చూడరా ఎంత అందంగా ఉందో. మనం వచ్చింది పెళ్లి చూపులకు కాదు, పద. ఉండు, ఈ అమ్మాయిని చూసి కొద్ది చూడాలనిపిస్తుందిరా. మనం ఇప్పుడు ఎవరన్నా చూసారనుకో, మన అంతు చూస్తారు. లే లే లే. ఏంటయ్యా వెతుకుతున్నావు? పర్సు పడిపోయిందండి. అయ్యయ్యో, దాని వాటికంగానే మీ లోపల పని బాగా జరిగిందండి. నీ దైవాలు బ్రహ్మాండంగా పూర్తయింది. రేపు వచ్చాడు బాబు, మర్చిపోకుండా ఫుల్ కోఆపరేషన్. వచ్చేస్తాం. గుడ్ నైట్. గుడ్ నైట్. అబ్బో, ఇది ఎవరితో బాయ్ ఫ్రెండ్స్ హోల్సేల్ గా మెయింటైన్ చేస్తుంది. ఆహా, అదిరింది. అవును, అదిరింది. ఓహో, సూపర్. అవును, సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం గురు? పట్టుకెళ్ళి చమలాలు కమ్మేద్దామా? నా లవర్ నమ్మేస్తావా? లవరా? లవర్ ఎవరు గురు? అదేరా, నిన్న రాత్రి లేడీస్ హాస్టల్లో చూసిన నా ఐశ్వర్య రాయి. ఏంటా రాయి అంత బాగా నచ్చేసిందా నీకు? నచ్చటంలో అలా ఇలా కాదు, కిలోమీటర్ అంత నచ్చేసింది. అదిగో నా డ్రీమ్ గర్ల్ నా కోసం హాస్టల్ నుంచి లేచిపోయి వచ్చేస్తుంది. ఏంట్రా మంచి రొమాన్స్ లో ఉండగా డిస్టర్బ్ చేస్తావు? నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవడం బెటర్. ఇప్పుడే కదరా ప్రేమించాను, అప్పుడే మర్చిపోమంటావేంటి? నా మనసంతా ఆ అమ్మాయి పోస్టులతో నిండిపోయింది. అయితే ఓ పని చేయి. ఏంటి? ఓ బతుకున్న మేకను మింగే, కడుపులో ఉన్న పోస్టులని ఆ మేక తినేద్ది.
జోకా? అనుకున్నాను. ఇదేంటో తెలుసా? ఆ పిల్ల రాసుకున్న డైరీ. లాకర్ నెంబర్లు ఏమైనా ఉన్నాయేమో రాత్రి నొక్కేశాను. కానీ ఇందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో రాసుకుంది. ఏం రాసింది? నాకు కాబోయే మొగుడు పెద్ద అందగాడై ఉండక్కర్లేదు. నా గురించే రాసింది. ఎప్పుడు చూసుంటది. కులం మతం ఏదైనా పర్వాలేదు. వెరీ గుడ్. అవేంటో మనకు తెలియదు కదా. అసలు పాయింట్ ఇక్కడ ఉంది. నాకు కాబోయే భర్త వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఉంటాం. ఎలా ఉంటా? పొట్టగోతే కత్తుళ్ళు బ్లేడ్లు తప్ప అక్షరం ముక్కలేదు. హోరి నా ఎల్బోర్డ్. ఇప్పుడు నువ్వు పోలీసుని ఎలా గుర్తుపడతావు? కాకి డ్రెస్ వేసుకుంటే, మరి లాయర్ని, నల్ల కోట్ వేసుకుంటే, మరి డాక్టర్ని, నర్సుల్ని, తెల్ల డ్రెస్ వేసుకుంటే. అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ కూడా డ్రెస్ ఉంటుంది. ఏంట్రా అంతా చీరకట్టిన చెక్కిలని చూసినట్టు వింతగా నన్నే చూస్తున్నారు. ఇంత పెద్ద సిటీలో వెల్ ఎడ్యుకేటెడ్ ఎవడో లేడు. ఓహో. నువ్వు ఒక్కడే అన్నావు, అందుకే తెగ చూసేస్తున్నారు. అయితే గ్యారంటీకి మనం పడిపోద్ది అనమాట. ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హాస్టల్కి. అక్కడే ఉంది, మొత్తం కొట్టుకొచ్చేసాం కదా. కొట్టుకొచ్చి తిరిగి ఇచ్చేయడానికి. తిరిగి ఇచ్చేస్తావా? ఇది అన్యాయం. నా ప్రేమకు న్యాయం జరగాలంటే ఇదేం న్యాయం? సైలెన్స్ 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 మాట్లాడుకోవడం ఆఫ్ చేసి ఎవరెవరు ఏమేమి వస్తువులు పైన చెప్పండి. నోట్ చేసి పోలీస్ రిపోర్ట్ ఇస్తా. 2 గాజులు 2 దిద్దులు పోయాయి మేడం. 2 గాజులు పోయాయి మేడం. నాది వాచ్ పోయింది మేడం. నా పర్సు కూడా పోయింది మేడం. నిన్న నెల జీతం తీసుకున్నాను. షడప్ రాస్కెల్. రాస్కెల్. ఒక నైట్ వాచ్మెన్ గా పనిచేస్తూ దొంగలు పడకుండా కాపాడాల్సింది పోయి పోయి సిగ్గు లేకుండా పరిచిపోయిందని చెప్తావా? చెప్తావా? ఇదిగో నీ పర్సు. పర్సు. బాబు ఎవరు నువ్వు? వెల్ ఎడ్యుకేటెడ్ అండి. అవును, ఈ పర్సు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం చేస్తే వచ్చింది. కరెక్ట్. రాత్రి మీద దొంగతనం చేయడానికి వచ్చారు ఇక్కడికి. మేము దొంగతనానికి రావటం ఏంటో పిచ్చన వాచ్మెన్. పిచ్చనా వాచ్మెన్. ఈ హాస్టల్ పడ్డ దొంగలు రాత్రి మా ఇంటికి వచ్చి దొంగతనం చేయబోతుంటే వాళ్ళని పట్టుకుని 4 పీకి వాళ్ళు ఇక్కడ కొట్టుకొచ్చినండి మేము పట్టుకొచ్చాం. పట్టుకొచ్చాం. ఏవి ఎక్కడున్నా? ఒకళ్ళే ఒకళ్ళు నొక్కేసుకోకండి, ఎవరైనా తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. దేనికండి? చాలా మంది పూర్ స్టూడెంట్స్ ఉన్నారు. సామాన్లు పోయాయని చాలా ఫీల్ అయ్యారు. అవును, ఈ డ్రెస్ ఏంటి? వెల్ ఎడ్యుకేటెడ్ కదా. ఓ, కాన్వకేషన్ నుంచి వస్తున్నారా? అవునండి. మీరు చాలా గ్రేట్ అండి. దేనికండి? కాన్వకేషన్ అవ్వగానే డ్రెస్ తీసి అవతలు పారేస్తారు. కానీ మీరు ఆ డ్రెస్ ని గౌరవించి అలాగే వచ్చేసారు. నేను ఎప్పుడు అంతేనండి. అవును, నువ్వు రాత్రి సెకండ్ షో సినిమా చూసి వస్తూ నేను టైం అడిగాం. నాకు వాచ్ ఎక్కడిది? అదేగా చెప్పావు. మీది ఏ యూనివర్సిటీ అండి? అది నేను గోవిందా గోవిందా. ఓ, ఎస్వి యూనివర్సిటీయా? భలే చెప్పారు. ఇదిగోండి మీ టేప్ రికార్డు, థ్యాంక్స్ అండి. మీ బ్యాగ్. వార్డెన్ గారు, మీ పచ్చడే, మీ బ్యాగ్ తీసుకోండి. అవును, ఇవి నా సామాన్లు, ఇవి అమ్మాయి సామాన్లు అని మీకు ఎలా తెలుసు? మాకెందుకు తెలీదు? రాత్రి దొంగలు పెట్టుకొట్టినప్పుడు ఎవరెవరి దగ్గర ఏమేమి కొట్టారు వివరంగా చెప్పారులేండి. అలాగే. హై సి. యు సీ. థ్యాంక్స్ అండి. దేనికండి? మా వాడిని వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ లో చూశారు కదండి. అవును, రాత్రి మీరిద్దరు నాకు 500 ఇచ్చి 101 నెంబర్ రూమ్ లోకి ఒకడు, 109 నెంబర్ రూమ్ లోకి ఒకడు వెళ్ళారు కదా. అంటే అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకుని అమ్మాయిల రూమ్ లో పంపిస్తావా? నువ్వు ఆగు బాబు, వీడి సంగతి నేను చూస్తాను. అది కాదు మేడం, వీళ్ళే రాత్రి మా ఆశకు దొంగతనానికి వచ్చి ఛీ, నోర్మి. ఎంతో శ్రమపడి నిజాయితీగా మన సామాన్లు మనకు తీసుకొచ్చేస్తే వీళ్ళు దొంగలంటావా? న్యాయానికి రోజులు లేవు మేడం. సారీ బాబు, ఇక మీరు వెళ్ళండి. ఉంటానండి. నేను కూడా ఉంటానండి. See you. ఏంటి అందరూ ఫ్రెష్ గా తలలు దూకుంటూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఈ రోజు కొత్త పియ్యే వస్తుంది గురు. ఓహో, అదా కదా. చూడండి, ఆ వచ్చే ఆవిడ మన బాసుకు కాబోయే భార్య. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా మీ పనులు మీరు చేసుకోండి, లేదంటే ఊడతాయి ఉద్యోగాలు. అది వచ్చేసింది. వెనకాలనే ఇవిగో తీసుకో. వెళ్ళండి, వెళ్ళి సీట్లో కూర్చోండి. Come, come, come. మీలో బాస్ ఎవరండి? మేము అంత చండాలంగా కనిపిస్తున్నావా? ఆయన లోపల ఉన్నాడు. అన్నట్టు మీరు వచ్చింది పిఏ పోస్ట్ కోసమేనా? అవునండి. రండి 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 రండి. రేయ్, మీరంతా ఎక్కడరా? పాదయాత్రకా? పడే. ఈవిడి కన్యాకుమారి కాదు, కళ్యాణ తాంబూలమే. ఆగు. పెళ్ళైన వాళ్ళకి ఇక్కడ పిఏ ఉద్యోగం లేదు. ఇంతకీ నువ్వెవరు? బయట కారు చూసావా? చూసా. దాని డ్రైవర్ని. కారులో గుడ్డుందా? ఉంది. వెళ్ళి తుడుచుకో. ఏమిటి వింత? ఎందుకీ పులకింత? మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్ 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 కమిన్. ఇదిగో,
పెళ్ళైన వాళ్ళకి పిఏ పోస్ట్ ఎవరంటే వెనకుండా లోపలికి వచ్చేస్తావే. మిస్టర్ తోక ఆంజనేయులు ప్లీజ్ గెట్ అవుట్. అది కాదు, ఈ అమ్మాయికి పెళ్ళి. నోరు మూసుకుని పో. కారెక్తావు కదా, అప్పుడు చెప్తా. ఆ, మీ పేరు? ప్రభావతి అండి. ఓఎస్ఎస్ ప్రభావతి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆర్మీలో చీఫ్ గా పనిచేస్తుంటారు. మరి మీకెందుకు ఈ చీప్ ఉద్యోగాలు? సంవత్సరంలో 4 రోజులే వస్తారు. మిగిలిన టైంలో నాకు బోర్ కొడుతోంది. ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇలా. గుడ్. మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఒంటరితనం చాలా బాధాకరమైంది. అది నాకు అనుభవమే. అంటే మీకు భార్య లేదు. పెళ్లి కాలేదా? అంటే ఓకే ప్రభావతి గారు, మీరు రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. దూద్ మీన్స్ మిల్క్. సూరజ్ బయట టూలెట్ బోర్డు ఏంటి నాన్న? సెల్లార్ రూమ్ ఖాళీగా ఉంది కదమ్మా. ఇందాక ఓనర్ అద్దెట్టుకు వెళ్ళడానికి వచ్చి ఆ బోర్డు ఎట్టి వెళ్ళాడు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఉద్యోగం దొరికింది నాన్న. వెరీ గుడ్. 10,000 జీతం. పోనీలే, నన్ను నా పిల్లల్ని పోషించడానికి నీకో దారి దొరికింది. అక్క అలా మాట్లాడద్దా నాన్న? ఇదేమిటే? నువ్వు తీసేసిన మంగళసూత్రం ఆఫీస్కి వెళ్తూ వేసుకెళ్లాను. ఎందుకు? పెళ్లి కాలేదని తెలిస్తే బాస్ నుంచి బాయ్ దాకా అందరూ ట్రై చేసేవాళ్లే. ఇదేసుకెళ్లి పెళ్ళయిందని బిల్డప్ ఇచ్చాను, అంతా నమ్మేశారు. ఏంట్రా ప్రకృతిని చూస్తున్నావా? అసలు ఈ డైరీ ఎవడ కనిపెట్టాడు? కనిపెడితే కనిపెట్టాడు. ఆ పిల్ల ఎందుకు కొనిపెట్టింది? కొనిపెడితే కొనిపెట్టింది. ఇందులో నీ తలరాత ఎందుకు రాసి పెట్టింది? ఏమైందిరా? ఇప్పుడే ఈ డైరీలో 2వ పేజీ చదివాను. ఏ రాసింది? తన కాబోయే భర్త 5-6 భాషలు అనర్గళంగా మాట్లాడాలట. 5-6 భాషలే? అవును బాసు. పాపం నీకు తెలుగే సరిగ్గా రాదు. 5-6 లాంగ్వేజ్లు ఎలా మాట్లాడతావు? హలో, ఏ? మనలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే 30 రోజుల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పుస్తకాలు రాసి పెట్టింది. అవి ఎక్కడ దొరికితే తెలుసుకుని అర్జెంటుగా కొట్టుకొచ్చే. टाइम क्या हुआ भाई साहब? 11 बजे. హలో हाँ, సార్. शुक्रिया. हाय, how are you? ఫైన్. ఏంటి ఇలా వచ్చారు? వెల్ ఎడ్యుకేటెడ్ కదండి. కొరియా భాషలో కొత్తగా పోయిటరీ బుక్స్ వస్తే కొందామని వచ్చాను. ఆ, ఎన్న తమ్మి నల్ల ఇరికియా? எப்படி இருக்கீங்க கருணாநிதி? எப்போ வந்தீங்க சென்னை இருந்து? నేతిదా ఎన్న అన్ని చెన్నై వరదలియా? చెన్నై వరదల కంటే ఆంధ్ర వరదలు దా ఎక్కువ. ఆమా జయలలితమ్మ సౌఖ్యమా? ఇక్కడ దాకానే చదివా. సరే సరే సరే, నా పోయిట్ వారా. పోయిట్ వాంగ. నా వారే అమ్మా. మీకు తమిళ్ వచ్చా? విపరీతంగా వచ్చండి. కావాలంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుని కూడా మాట్లాడేస్తాను, రండి. మీరు షాపింగ్ రెగ్యులర్ గా వస్తారా? లేదండి, సాటర్డే సండేస్ లో ఎప్పుడన్నా ఇలా వస్తూ. ಅಲ್ಲೋ ಪರಶುರಾಮ್ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? హలో బంగారప్ప, నిన్ను ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ಬಹಳ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಯಾವಾಗ ಬಂದಿದ್ರಿ? ಆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅಲ್ಲಮೆಟ್ಟಿ ಕಾವೇರಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಮಾತಾಡಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡು. ಓಕೆ ಓಕೆ ಹೋಗಿ ಬರ್ತೀನಿ. నీ ఏతా? ఓ సారీ వైఫా? ఏం లేదండి, నా గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. బై ది బై, మీరు కన్నడ వాళ్ళా? పక్కా తెలుగుండి. కన్నడం అంత బాగా మాట్లాడుతున్నారు. ఒకసారి ట్రైన్ లో బాంబే వెళ్తూ బెంగళూరు స్టేషన్ లో 10 నిమిషాలు ఆగా. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ విని ఏదో నేర్చుకున్నా. 10 నిమిషాల్లో కన్నడ భాష నేర్చుకున్నారా? అంటే 100% కాదులేండి, ఏదో 99%. యు ఆర్ సో గ్రేట్. థ్యాంక్ యూ. బై ది బై, మీకు ఇంకేం భాషలు వచ్చు? నెక్స్ట్ మలయాళం అనుకుంటండి. అనుకుంటా ఏంటండి? అంటే మలయాళం కూడా వచ్చాను పోయి హలో మలయాళం అలా అనేసాను అన్నమాట. ఎంత గురువాయూరప్పనే నీంద దర్శనం ఎంత భాగ్యం. ఎంత కుట్టి చేస్తున్నాయర్ ఇత్తన్నాళ్ళు ఎవడ పోయి సకీల పడు డబ్బింగ్ కా కొట్టాయం పోయి. ఓహో, చిచి, షకీలా సినిమాలు ఏంటి? కాస్త మంచి సినిమాలు డబ్బింగ్ చేయండి. మీకు మలయాళం వచ్చా? అయ్యో, ఏదో షకీలా డబ్బింగ్ ఆహా. అంటే సార్. మేడం ఎంత సొల్లు. ఒక సట్టాయం వీధిలో మేకలు కొట్టాయం. ఓ షకీలా కుట్టి నీ పోయికో. మళ్ళీ రావద్దా? మళ్ళీ రావద్దంటే మలయాళం వెళ్ళొస్తానని. పోయికో పోయికో, Thank you, రావద్దు thank you. రావద్దు. ఈ మలయాళం ఎలా నేర్చుకున్నారు? మాల వేసుకుని అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్తుంటే ఓ మలయాళ భక్తుడు తగిలాడు. వాడికి మన తెలుగు నేర్పించి నేను మలయాళం నేర్చుకున్నా. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? ఎన్నండి, 10-12 వచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఒక 100 నోటుని చూస్తున్నట్టుందండి. అదేంటి? ఇండియాలో ఉన్న భాషలన్నీ దాని మీదే ఉంటాయి కదండి. ఓ ఐ సీ. ఎనీవే, మీతో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. See you.